హాయ్ ఫ్రెండ్స్, మనం ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేస్తారబ్బా అనుకుంటాం కదా. ఫంక్షన్లో తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్గానే చేస్తారు మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా. ఇక్కడ 12 కేజీల మటన్ని అయితే నేను వీడియో తీసుకున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. మనం ఇంట్లో చేసుకునే దానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా చేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే మనము 12 కేజీల మటన్ని చాలా టేస్టీగా కట్టెల పొయ్యి మీద ఎలా తయారు చేయాలో చూద్దాం. 12 కేజీల మటన్ని ఒక గిన్నె పెట్టుకొని లీటర్ ఆయిల్ వేశారు. పచ్చి ఆయిల్లోనే పచ్చి ఉల్లిపాయలు, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, 1 కేజీ టమాటా ముక్కలు, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి అన్నీ పచ్చివే వేసేసారు. అన్నీ ఒకేసారి వేసేసారు. వేసి వీటిని బాగా అలా 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ మగ్గనిస్తారనమాట. నిమిషాల పాటు కలుపుతూ మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉడకనిచ్చారు. తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేశారనమాట. మనం ఎంత అయితే కర్రీ తీసుకున్నామో మటన్ తీసుకున్నామో కొంచెం ఆ ముక్కలు మునగాలి ఉడకాలంటే, అంతవరకు నీళ్ళు పోసేస్తున్నారు. మనమైతే ముందే ముక్కల్లో కారము, పసుపు అవన్నీ ముందే కలుపుకుంటాం కదా. అలా కాకుండా వీళ్ళు పసుపు, ఉప్పు, అల్లం పేస్టు, టమాటాలు, పచ్చిమిర్చి, పచ్చి ఆయిల్, పోపు చేయలేదు ఇక్కడ. మనము ఆయిల్ వేసి ఆయిల్లో తిరువాత విత్తనాలు, కరివేపాకు అవన్నీ వేసి పోపు చేస్తాం కదా, ఇక్కడ పోపు చేయలేదు. ఇప్పుడు బాగా ముక్కలు పట్టి చూశారు. ఉడికిన తర్వాత 50% కన్నా కొంచెం ఎక్కువ ఉడికిన తర్వాత 1 కేజీ కారం ప్యాకెట్ వేసేసారు. 1 కేజీ కారం అయితే వేసేసారు. తర్వాత ఇందులోకి మసాలాలు, ధనియా పౌడర్ 1 చిన్న ప్యాకెట్ మొత్తం వేసేసారు. కొద్దిగా ఉంచాడనమాట. తర్వాత గరం మసాలా, మటన్ మసాలాలు అన్నీ వేసేస్తారు. ఇది వచ్చేసి గరం మసాలా. తర్వాత మటన్ మసాలా ప్యాకెట్స్ కూడా 1-2 వేసేస్తారు. అంటే పూర్తిగా మటన్ ఉడికిన తర్వాత ఇవన్నీ పైన వేస్తున్నారనమాట. ఇందులోకి 1 కేజీ కన్నా కొంచెం తక్కువ కొబ్బరి పొడి, అలాగే 1 కేజీ కన్నా కొంచెం తక్కువ పల్లీల పొడి, 1/2 కేజీ నువ్వుల పొడి వేసేస్తున్నారు. వీటన్నిటిని బాగా కలిపి ఒక 10-15 నిమిషాలు అలా మగ్గనిస్తారు. ఏమైనా కట్టెల పొయ్యి మీద చేసే మటన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మామూలుగా మనం సిలిండర్ పైన చేసేదానికన్నా కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు టేస్ట్కి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తక్కువైతే కొంచెం వేసుకోవాలన్నమాట. మటన్ అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇంకా చూసారుగా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకొక జస్ట్ మంట అంతా తీసేసి నిప్పుల పైన ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఫైనల్గా ఒక 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్లో చింతపండు రసం పిండాలి. ఒక 1/2 కేజీ చింతపండు ముందే నానబెట్టేసుకొని బాగా వాటిని చింతపండుని బాగా చిదిమాలి. చిదిమిన తర్వాత మొత్తం అలా చింతపండు మొత్తం వేసేయకుండా జాలిగిన్నెలో పోసి రసం మాత్రమే పడేటట్టు మటన్లో వేసేసారనమాట. తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. చింతపండు వేసిన తర్వాత ఒక
5 నిమిషాలు అలా మగ్గనిచ్చి మూత పెట్టేసుకుంటే టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.